హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా గమనించారా? మన ఇంట్లో నీటి పైపులో చెత్త పేరుకుపోతే నీరు ఎలా ఆగిపోతుందో సరిగ్గా అలాగే మన శరీరంలోని నరాలు చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీనివల్ల అకస్మాత్తుగా కాలు లాగటం, మెట్లు ఎక్కుతుంటే ఆయాసం రావటం లేదా చేతులు తిమ్మిర్లు రావటం జరుగుతుంది. ఈరోజు నేను చెప్పబోయేది, ఈ ఒక గ్లాస్ డ్రింక్ మీ నరాల్లో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయటికి పంపించడానికి బాగా సహాయపడుతుంది. సో ఈ డ్రింక్ ఏంటా అనుకుంటున్నారా? బాదం మిల్క్. రోజు బాదం పాలు తాగటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి, బరువు తగ్గుతారు, షుగర్ కంట్రోల్స్లో ఉంటుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా దరిచేరవు. బాదం పాలలో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బాదం పాలు క్యాలరీల్లో తక్కువ ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. సో దీనికి కావాల్సింది వచ్చేసి ముందుగా బాదం పప్పులు, ఇంకా బాదం పప్పుల్ని చాప్ చేసుకోవాలి, ఇంకా ఒక కప్పు బెల్లం తీసుకోవాలి, ఇంకా ఒక గ్లాసు పాలు తీసుకోవాలి. సో పాలల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ పిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది, చాలా బలాన్ని ఇస్తుంది కూడా. సో ఒక బౌల్ తీసుకుని ఒక పాత్రలో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. ఆ గ్లాస్ ఆఫ్ మిల్క్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అవి మరిగా కొంచెం పచ్చిపాలు తీసుకుని ఏదైతే మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంతోపాటు మనం ఏదైతే బాదం పప్పులు, జీడిపప్పులు నానబెట్టుకున్నామో అవి కూడా దీనిలో వేసేసుకుని బాగా స్మూత్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఆ మిశ్రమాన్ని కూడా ఈ పాలల్లో కలిపి యాడ్ చేసేసుకోవాలి. సో ఇవి బాగా మరుగుతూ ఉండాలి. కొంచెం సేపు బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో బాయిల్ అయ్యాక ఒక కప్పు మనం ఏదైతే బెల్లం తీసుకున్నామో బెల్లం దానిలో వేసేసుకోవాలి. బెల్లం గురించి మీకు తెలుసు కదండి, బెల్లంలో చాలా కాల్షియం ఉంటుంది, చాలా మంచి బలం కూడా ఉంటుంది. సో ఇది ఒక గ్లాసులోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవటమే. సో ఈ పోషకాలన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటమే కాదు, చర్మం, జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆవు లేదా గేదె పాలు తాగటంలో సమస్య ఉన్న వారికి బాదం పాలు చాలా మంచి ఎంపిక. సో దీన్ని రోజు ఇలా డైలీ 1 టైం పడుకునే ముందు తీసుకుంటే చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.